వాళ్ళు పాముల్లా అంటారు, పాలు పోసి పెంచిన కాటేసి వెళ్ళిపోతారు. ఇది ఓవైసీ బ్రదర్స్ టార్గెట్ చేస్తూ రాజా సింగ్ మాట్లాడిన మాటలు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఇప్పటిదాకా ఎటువంటి ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదు? కొంతమంది నాయకులు ఈ రెండు పాములకు పాలు తాగించి పెంచుతున్నారు. నాయకులారా గుర్తుంచుకోండి, ఈ రోజు కాకపోతే రేపు ఈ పాములు మిమ్మల్ని కూడా కాటేస్తాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఓ విజ్ఞప్తి. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ ఇక్కడ డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓవైసీ బ్రదర్స్ పై ఓ ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఓవైసీ బ్రదర్స్ తెలంగాణ ముస్లింలని మోసం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో మీ ముస్లిం ఓట్లను ఇతర పార్టీలకి అమ్ముకుంటున్నారు. ఓవైసీ బ్రదర్స్ వేల కోట్లకి పడగలెత్తారు. అయితే పేద ముస్లింలు మరింత పేదలుగానే మిగిలిపోతున్నారు. సో ఇప్పుడైనా మాట్లాడిన మాటలు ఇవి. రాజా సింగ్ ఏమంటున్నారంటే, ఇద్దరు బ్రదర్స్, ఓవైసీలో ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కూడా పాములు లాంటి వాళ్ళు. వాళ్ళపై ఇప్పటివరకు ఎటువంటి ఈడీ, ఐటీ ఎటువంటి దాడులు జరగలేదు. వాళ్ళ ముస్లింల ఓట్లు నమ్ముకొని కోట్లకు పడగలెత్తారు. ఇక్కడ డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వారిని పాలు పోసి పెంచినట్టుగా పెంచి మిమ్మల్ని మీరు కాటేసుకోకండి. మీరు వాళ్ళపైన ఓ ఎంక్వైరీ కమిషన్ వేయండి అని చెప్పి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఆయన విజ్ఞప్తి చేశారట. సో రాజా సింగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్గా మారాయి. ఆయన రాజా సింగ్ మాట్లాడిన మాటల్లో ఓవైసీలకి కౌంటర్ వేయడం అటుంచితే, ఇంతవరకు వాళ్ళపైన ఈడీ, ఐటీ ఎటువంటి రైట్స్ జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత కమిషన్ వేయాలని బీజేపీని కౌంటర్ వేస్తున్నారంటే ఆయన కౌంటర్ బీజేపీ పైనే. ఓవైసీ గురించి రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఆయన ఓవైసీల గురించి రెగ్యులర్గా ఎక్కడ అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటారు, గంటాపదంగా చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళపై ఒక కమిషన్ వేయండి, ఇప్పటి వరకు ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు, పాలు పోసి పెంచితే కాటేస్తారనేటువంటి ఈ కౌంటర్ మాత్రం బీజేపీ నాయకులపైన అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఓ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళపైన ఓ కమిషన్ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి. సో వాళ్ళు వేల కోట్లకు పడగలెత్తారు. ఆ పెట్టుబడులు మొత్తాన్ని తీసుకెళ్లి మళ్ళీ వేరే దేశాల్లో పెడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో కూడా ఓట్లు అమ్ముకుంటున్నారు, ముస్లింల ఓట్లను వేరే పార్టీకి అలా అమ్ముకుంటున్నారు అనేటువంటి మాటని రాజా సింగ్ మాట్లాడుకొచ్చాడు. ఒకసారి రాజా సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, అంతకంటే ముందు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో కూడా మాట్లాడతాను. శ్రీధర్, సో రాజా సింగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్గా మారాయి. సో రాజా సింగ్ డైరెక్ట్గా ఇప్పుడు బీజేపీ కౌంటర్ వేసినట్టుగానే ఉంది. ఇంతవరకు ఐటీ, ఈడీ రైట్ జరగలేదు, వేల కోట్లు సంపాదించాడు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాను, ఆ రకంగా మాట్లాడుతూనే ఇటు బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళపై ఒక ఎంక్వైరీ కమిషన్ వేయమని. ఇంతకీ వాళ్ళకి పాలు పోసేదెవరు, వాళ్ళని పాలు పోసి పెంచేదెవరు? రాజా సింగ్ ఉద్దేశం ఏంటి? యామనోజ్ మీరన్నట్టుగానే అటు రాజా సింగ్ మాట్లాడిన మాటలు నేరుగా బీజేపీ కాదు, బీజేపీ నేతలు ఇద్దరైనటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైసీకి సంబంధించి బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు కూడా అటు సెంట్రల్లోనూ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే టార్గెట్ చేస్తూ బీజేపీ బూచిగా చూపించి కూడా ఒకవైపు కూడా ఓట్ల లబ్ధి కూడా తీసుకుంటుంది. దానికి సంబంధించి మరి ఓవైసీ బ్రదర్స్, ఎందుకంటే మిగతా నాయకులు కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళకి ప్రతిపక్షమైనటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కడికక్కడ ఈడీ, ఐటీ రైట్స్ జరుగుతుంటాయి. కానీ ఓవైసీ బ్రదర్స్ మీద ఎందుకు రైట్స్ జరిగాయి? ఎందుకంటే ఎంఐఎం పార్టీ కేవలం తెలంగాణలో కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పోటీ చేయడమే కాకుండా గట్టి పోటీ ఇచ్చి కొన్ని సీట్లను కూడా గెలుస్తుంది. కాబట్టి రాజా సింగ్ ఎప్పుడు ఎంఐఎం మీదనే మాట్లాడుతుంటారు. కానీ ఈసారి మాత్రం ఎంఐఎంలో వైపు టార్గెట్ చేస్తుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు టార్గెట్ చేశారు. ఇది స్పష్టంగా కూడా రాజా సింగ్ వైఖరి కూడా అర్థమవుతుంది. ఆయన టార్గెట్ అనేది కూడా పార్టీల నుంచి బయటికి అంటే రాజా సింగ్ ఉద్దేశంలో ఆ ఓవైసీ బ్రదర్స్ ని పాలు పోసి పాముల్లా పెంచుతోంది కిషన్ రెడ్డి, బండి సంజయ్ అని అర్థమా? కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్ అని కాదు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా కొంతమంది మీద కూడా ఆయన ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అందులో ఇక్కడ రాష్ట్రం నుంచి ఆ మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రుల మీద కూడా రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం డెఫినెట్ గా అందులో వాళ్ళ పాత్ర కూడా ఉందా అని చెప్పి రాజా సింగ్ ఇంటెన్షన్ క్లియర్ కట్ గా కూడా అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇంకో పక్క అటు రాజా సింగ్ ఇదేం కొత్త కాదు, చూస్తుంటాం మనం హిందువులకు సంబంధించినటువంటి సభలు కానీ వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఓవైసీ బ్రదర్ ను టార్గెట్ చేస్తుంటారు. కాకపోతే అది ఇన్ని రోజులు మతం పరంగా టార్గెట్ చేశారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు అవలంబించే విధానాల పట్ల కూడా టార్గెట్ చేశారు. కానీ కొత్తగా వాళ్ళకి సంబంధించి ఫండ్స్ విషయానికి సంబంధించి కానీ ఐటీ రైట్స్ వీటికి సంబంధించిన విషయంలో కూడా టార్గెట్ చేయడం ఏదైతే ఉందో కాస్త
చర్చనీయ అంశం అని చెప్పొచ్చు మనం నిజంగానే. ఎందుకంటే చూస్తుంటాం మనం ఇందాక చెప్పినట్టు ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఈడీ ఐడి రైడ్ జరిగినప్పుడు ఆ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు చూసాం. ఇప్పటి వరకు కూడా ఎంఐఎం నేతల మీద ఎందుకు జరగట్లేదని చెప్పి రాజాసింగ్ కు అనుమానం కాదు, ఆ పాలు పేసి కొంచే దాంట్లో కూడా కేవలం కిషన్ రెడ్డి బండి సంజయ్ కాదు మరికొంతమంది బీజేపీ నేతల హస్తం ఉందేమో అని చెప్పి కూడా రాజాసింగ్ కు అనుమానం కాదు. ఆయనకు స్పష్టంగా ఒక క్లారిటీ ఉండే ఈ వ్యాఖ్యలు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు మనోజ్. ఇంకో పక్క ఇందాక చెప్పినట్టు కేవలం తెలంగాణలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానమే కాదు, లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం కూడా మెల్లగా పార్టీ విస్తరిస్తుంది. పంచాయతీ అటు రానున్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రానున్న డిప్యూటీస్ ఎంపీటీసీ కాదు మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి ఆ పార్టీకి ఫండ్స్ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండే ఫండ్స్ ధారాళంగా వస్తున్నాయి కాబట్టి రాజాసింగ్ కు సంబంధించి నెక్స్ట్ ఒకవేళ గోషమ్మాలకు ఎప్పుడన్నా కూడా డేంజర్ అని ఉంటుంది ఎంఐఎం నుంచి అని చెప్పి రాజాసింగ్ కు కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఎంఐఎం పార్టీ నుంచి అక్కడ తనకు గట్టి పోటీ ఉంటుంది తెలుసు. ఇక్కడ తెలంగాణలో ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్కడ ఎన్నికల్లో తేలిపోతుంటాయి కాబట్టి ఆ పార్టీని టార్గెట్ చేయడమే కాదు బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ఎంఐఎం ను బూచి చూపి చాలా రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం ను టార్గెట్ చేసి గెలుస్తుంటుంది. రాజాసింగ్ కూడా వాళ్ళ మీద కౌంటర్ ఇచ్చి మంచి లీడర్ గా ఎదిగినటువంటి సందర్భాల్లో ఆయన స్పీచ్ కూడా ఎంఐఎం మీద మాట్లాడితే చాలా సందర్భాల్లో కూడా జనాదరణ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మరొకసారి ఓవైసీని కాదు మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో మీరు అన్నట్టుగా అసలు ఓవైసీ కాదు కిషన్ రెడ్డి బండి సంజయ్ టార్గెట్. మరి పార్టీకి సంబంధించి పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రాజాసింగ్ ఎప్పటికప్పుడు కూడా అటు పార్టీ నేతల మీద శ్రీధర్ రాజాసింగ్ చెప్తున్న మాటల్లో కూడా నిజంగా లోతుగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా ప్రతిపక్ష పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి లేకుంటే సమాజ్వాదీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే జార్ఖండ్లోని ఏకంగా అక్కడ ముఖ్యమంత్రులు అందరూ కూడా అనేక సందర్భాల్లో ఈడీ కేసులు ఐటీ కేసులు ఎదుర్కొన్నారు, జైలుకు వెళ్ళారు, వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పటివరకు తమ బద్ధ శత్రువైనటువంటి ఎంఐఎం పార్టీ అనేక రకాల ఆరోపణలు అటు బీఫ్ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి మొదలుకుంటే తర్వాత అనేక స్కాములు స్కీములు అని చెప్పేటువంటి ఈ ఇద్దరిపైన బీజేపీ ప్రతి సందర్భంలో ప్రతి ఎన్నికల్లో కూడా మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళపైన ఇంతవరకు ఎటువంటి కేసులు కానీ ఎటువంటి విచారణ కానీ లేదు. ఇప్పుడు రాజాసింగ్ మాటల ఉద్దేశం అటు కేంద్ర ప్రభుత్వం కూడా టార్గెట్ చేసినట్టుగా ఉంది. ఆయన ఒక కమిషన్ వేయమని కోరుతున్నారు. ఏదైనా ఆధారాలు ఇచ్చే అవకాశం ఉందా ఆయన, లేదంటే నిజంగానే రాజాసింగ్ కోరుతున్నట్టుగా ఇప్పుడు కమిషన్ వేస్తారా వాళ్ళపైన, ఏదైనా ఎంక్వైరీ కమిషన్ ఉంటుందా? ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నుంచి రాజాసింగ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తారు కాబట్టి రాజాసింగ్ మాటల్ని కొంతకాలంగా బీజేపీ పార్టీ నాయకులు సీరియస్ అయితే తీసుకోలేం లేదు పార్టీకి సంబంధించి. రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు అనేది కూడా వీడియో రూపం కాదు, ఎందుకంటే ఆయన ఒక ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేస్తారు. రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు వీడియో కానివ్వండి ప్రెస్ మీట్ కానీ పెడితే మాత్రం డెఫినెట్ గా దానికి ఒక అథెంటివ్ ఉంటుంది. పార్టీ కానివ్వండి పార్టీ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కూడా కొంత దాని మీద కూడా మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుంది. లేదంటే రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఆయన డెఫినెట్ గా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బయటపెట్టి మాత్రం ఆ మీడియా ముఖంగా కూడా బయటకు వస్తే మాత్రం డెఫినెట్ గా పార్టీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి కొంత ఇరుకున పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కేవలం రాజాసింగ్ మెసేజ్లకే పరిమితం అయితే మాత్రం ఆయనకు సంబంధించి కూడా ఆయనను నమ్మేటువంటి పరిస్థితి కూడా పార్టీ కానివ్వండి అటు కేంద్రంలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కానివ్వండి నమ్మేటువంటి పరిస్థితి లేకపోవచ్చు మనది. కాబట్టి ఎంఐఎం మీద ఎప్పుడు రెగ్యులర్ గా కూడా మీరు అన్నట్టుగానే టార్గెట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒకవైపు ఈడీ ఐటీ అని వాళ్ళ మీద చెప్తూనే ఇక్కడ ఉన్నటువంటి నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ని కూడా రాజాసింగ్ టార్గెట్ చేసి మాట్లాడారని చెప్పి కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు. మరి బీజేపీ ఇప్పటికే రాజాసింగ్ బయటికి వెళ్ళిన అనంతరం బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ పట్ల చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఆయన మాటల్ని ఖండించడానికి కానివ్వండి ఆయనకు సంబంధించి చేస్తున్నటువంటి ఆరోపణల కౌంటర్ ఈయనకే కొట్టిపాడిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు మాట్లాడినటువంటి రాజాసింగ్ ప్రెస్ నోట్ మరి పార్టీ సీరియస్ గా తీసుకుంటుందా కేంద్రం, లేదంటే ఎందుకంటే ఆయన పార్టీలో వెళ్ళినప్పటి నుంచి కూడా మా పార్టీ బీజేపీ నేను మళ్ళీ తిరిగి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఈ దిశగా అంత ఈజీగా ఒక నేత చెప్పారని చెప్పి కమిషన్లో వేయకపోవచ్చు, బట్ ఆయన ఏదైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? అదే చెప్తున్నాం మనం. నెక్స్ట్ స్టెప్ ఒకవేళ రాజాసింగ్ ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్ళకపోతే డెఫినెట్ గా ఆయన మాటలు కేవలం కోటలు కట్టినట్టుగానే మిగిలిపోతాయని చెప్పుకోవచ్చు. ఆయన ఒకవేళ నిజంగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమంటే ఆ పార్టీకి వస్తున్నటువంటి ఫండ్స్ కానివ్వండి వాళ్ళ విదేశాల్లో ఉన్నటువంటి ఆస్తుల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల గురించి ఆయన డెఫినెట్ గా కూడా ఆధారాలు సేకరించి పార్టీకి కానివ్వండి నేరుగా కామన్ గా పార్టీకి సంబంధం లేకుండా ఈడీకి వెళ్ళి కూడా ఆధారాలు కూడా సమర్పించవచ్చు. ఆ పార్టీ మీద ఆ పార్టీకి వస్తున్నటువంటి ఫండ్స్ మీద పలానా నాయకుల మీద కూడా తనకు అనుమానం ఉందని చెప్పి ఈడీకి ఇస్తే ఈడీ డెఫినెట్ గా కూడా
రంగంలోకి దిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి రాజాసింగ్ ఇక్కడితోనే ఆగిపోతారా, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా రాజాసింగ్ మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు కూడా సెన్సేషన్గా నిలుస్తూ ఉంటాయి. ఆయన ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో బీజేపీ నుంచి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డిని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అంశంతో ఆయన అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. సో గతంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సమయంలో కూడా కిషన్ రెడ్డి గారు చెప్పండి ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు అనే రకంగా కూడా కౌంటర్ చేశారు కిషన్ రెడ్డిని. మీ పార్లమెంట్ పరిధిలో వచ్చింది కదా, ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారని కౌంటర్ చేయడం. ఇప్పుడు అసారుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీని పాలు పోసి పెంచకండి, వాళ్ళు ఎప్పటికైనా కాటు వేస్తారు, వాళ్ళపై ఇంతవరకు ఎటువంటి ఈడీ ఐటీ కేసులు లేవు, వాళ్ళపైన ఎంక్వైరీ లేదు అని చెప్పి చెప్తూనే మరోవైపుగా వారిపైన ఒక కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేయండి అని చెప్పి అటు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఇద్దరిని కూడా విజ్ఞప్తి చేస్తారని చెప్పుకొచ్చారు ఆయన. సో మన దగ్గర డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, వేరే దగ్గర ఇదే రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇక్కడ వాళ్ళ ఓట్లు అమ్ముకుంటున్నారు, ముస్లింల ఓట్లు అమ్ముకొని డబ్బులు కూడబెడుతున్నారు అని చెప్పేటువంటి మాట రాజాసింగ్ ఆయన మాట్లాడి తెలుస్తోంది. సో ప్రస్తుతానికి రాజాసింగ్ మరోసారి ఈ వ్యాఖ్యలతో సెన్సేషన్గా నిలిచారు. నిజంగానే మీరు కూడా అనుకుంటున్నారు రాజాసింగ్ మాదిరిగానే దేశంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలపైన, సమాజ్వాదీ పార్టీ నేతలపైన, జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ హిమంత్ సోరెన్ పైన, ముఖ్యమంత్రులపైన, మాజీ ముఖ్యమంత్రులపైన, మంత్రులపైన, ప్రస్తుత ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైన, అందరిపైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిపైన ఐటీ ఈడీ కేసులు నమోదవుతూ ఉంటాయి, ఈడీ ఎంక్వైరీలు తీస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు అటు అసారుద్దీన్ ఓవైసీ పైన ఎటువంటి అవకాశం దొరికిన బీజేపీ ఎక్కడైనా సరే, ఎక్కడ ఎన్నికలు జరిగినా వాళ్ళ పేరు ప్రస్తావన తీయకుండా ఎటువంటి ప్రచారం చేయదు, అనేక ఆరోపణలు చేస్తుంది. కానీ ఇంతవరకు వారిపై ఎటువంటి ఎంక్వైరీ లేవు, ఎటువంటి కేసులు లేవు. సో మరి రాజాసింగ్ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఆ ఇద్దరు, ఒకరు హోంశాఖ సహాయ మంత్రి, ఇంకొకరు కేంద్రంలో చాలా కీలకమైన మంత్రిగా ఉన్నారు, ఇద్దరు కూడా ఇప్పుడు ఆయన విజ్ఞప్తి ఎలా తీసుకుంటారో చూడాలి. దీంతో పాటుగా రాజాసింగ్ కూడా ఆయన ఒక అడుగు ముందుకు వేసి నిజంగానే వాళ్ళపై ఉన్నటువంటి ఆరోపణల విషయంలో ఆధారాలు సమర్పించో లేకపోతే ఫిర్యాదు ఇచ్చినా కూడా మరి ఆ ఈడీ అధికారులు ఏం చేస్తారో, నిజంగానే రాజాసింగ్ ఫిర్యాదు ఇస్తాడా చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే వారిపై ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నారా? సో వారిని పాలు పోసి పాములని పెంచుతున్నారనేటువంటి మాట రాజాసింగ్ మాట్లాడుతారు. ఇంతకీ అసరుద్దీన్ ఓవైసీ వాళ్ళని పెంచుతుంది ఎవరు, వాళ్ళకి పాలు పోస్తుంది ఎవరు? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.